హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో టమాటో రసాన్ని స్పెషల్గా టేస్టీగా చేసి చూపించబోతున్నాను. ఈ విధంగా మీరు ఒక్కసారి చేశారంటే మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడూ చేసి ఉండరు, ఇలా ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి. ఇంకా ఫస్ట్ టైం కనుక ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక పప్పు కుక్కర్లోకి 3 టమాటాలను తీసుకుంటున్నాను. మీరు క్వాంటిటీకి తగ్గట్టు ఎక్కువ చేయాలి అనుకుంటే ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని పొట్టు తీసేసి ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలని వేసుకోవాలి. అలాగే మనం కడిగి తీసుకోవాలండి. కొంచెం చింతపండు చూపిస్తున్నాం కదా వీడియోలో, అంత సైజు కొద్దిగా తీసుకొని ఎండుమిర్చిని ఈ విధంగా 7 నుంచి 8 వరకు ఈ విధంగా తీసుకోండి. అలాగే కందిపప్పుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా తీసుకోండి. ఇవన్నీ తీసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ పైన మూత పెట్టేసి విజిల్ పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక 3 విజిల్స్ వస్తే చాలండి, ఎక్కువ మనకు అక్కర్లేదు. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారాక మూత తీసేయండి. ఇప్పుడు వీటిని మనము ఒక స్ట్రైనర్లోకి కానీ ఇలా ఒక గరిటెలోకి కానీ వడగట్టుకోవాలి. వాటర్ అంతా కూడా కిందికి పోతాయి. ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, దీంట్లోకి జస్ట్ పొట్టుని ఈ విధంగా రిమూవ్ చేసుకోండి కాస్త చల్లారిన తర్వాత. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా మెత్తగా ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలండి. ఒక 2 to 3 స్టెప్స్ అలా తిప్పేస్తే మెత్తగా అవుతుంది. అలా పట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ లేదా 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకుని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఆవాలు, మినపప్పు, పోపు గింజలు వేసుకొని ఇవి కాస్త వేడయ్యాక ఇందులోకి 3 నుంచి 4 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే కచ్చపచ్చగా దంచిన 5-6 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు 2 రెబ్బలు ఈ విధంగా వేసుకోవాలి. చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు యాడ్ చేశాక ఒక 1 మినిట్ వరకు ఈ విధంగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా టొమాటో రసంలో ఇంగు వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్, ఒకసారి వేసి చూడండి. ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న గిన్నెలోనే వాటర్ని యాడ్ చేసుకొని పోసుకోవాలి. ఈ విధంగా కలయబెట్టుకోవాలండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తే బాగుంటుందండి. ఇలా వాటర్ మనకి సరిపడా వాటర్ని పోసుకోవాలండి. ఒక 4 నుంచి 5 నిమిషాలు ఇలాగే మగ్గనివ్వాలి. దాని తర్వాత ఇందులోకి కొద్దిగా టేస్ట్ చేసుకుంటూ సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత చిటికెడు బెల్లాన్ని అలాగే కొత్తిమీరని ఈ విధంగా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకేయడమే అండి. ఇంకా మనకి టొమాటో రసం అనేది రెడీ అయిపోయింది. నేను అసలు ఈ పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈ టేస్ట్ నేను ఎప్పుడు చూడలేదు. ఇలా ట్రై చేశానండి, చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. అసలు మీరే బాగుంది సూపర్ అని కామెంట్ చేస్తారు, అంత బాగుంటుంది. ఇంకా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ వీడియో చూసిన తర్వాత ట్రై చేసి రెసిపీ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియో చూసిన తర్వాత సో ప్లీజ్ లైక్ చేయండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి, తప్పక నచ్చుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.